50 లక్షల రూపాయల లంచం డబ్బులతో దొరికిన నీకు అన్ని కుట్రలాగే కనిపిస్తాయని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అల్లుడి కంపెనీ కోసం లాక్కుంటున్న భూములకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం నీ కుట్రగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. మీ అన్న బెదిరింపులకు లొంగని రైతన్నల ధైర్యం కుట్రగానే కనిపిస్తుందని, ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకున్న కుట్రలాగానే కనిపిస్తుందని విమర్శించారు. ప్రజలు సోషల్ మీడియాలో తమ బాధలు పోస్ట్ చేసినా పేద గిరిజన రైతులకు అండగా నిలబడ్డ కుట్రలాగే ఉంటుందని ఘాటు విమర్శలు గుప్పించారు. పేద రైతన్నల పక్షాన్ని నిలబడినందుకు అరెస్ట్ చేస్తా అంటే చేసుకొని తెలంగాణ రైతన్నల పక్షాన్ని నిలబడి తలెత్తుకు గర్వంగా జైలు నడుచుకుంటూ వెళ్తామని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.